పార్టీలో అనేక భూపోరాటాలకు నాయకత్వం ఇచ్చి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తూ తర్వాత ఆయన జోహార్ స్వర్ణ వేమయ్య, జోహార్ స్వర్ణ వేమయ్య, సాధిస్తాం వేమయ్య గారి ఆశయాలను, సాధిస్తాం స్వర్ణ వేమయ్య గారి ఆశయాలను. జోహార్ స్వర్ణ వేమయ్య. ఎర్ర జెండ గుండెల్లో నవ్వుగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముంగడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముంగడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముంగడిన వాళ్ళురా. చెవిలో ఉన్న సంగతి బిడ్డ ఊరువాడ కదిలిన వాడు, ఊరువాడ కదిలి జపనారా పిల్లలు నడిపి నా పేరు అరిగిల్ సాయి, నేను సిపిఐ జిల్లా కార్యదర్శిని. ఇవాళ స్వర్ణ వేమయ్య గారి 31వ వర్ధంతి. 31 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. స్వర్ణ వేమయ్య గారు అంటే ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు, కానీ ముందు తరం వాళ్ళకి ఇప్పుడు 50 సంవత్సరాలు నెల్లూరులో 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా స్వర్ణ వేమయ్య గారు అంటే ఖచ్చితంగా తెలిసి ఉండదు. ఎందుకంటే అట్టడుగు వర్గాల్లో పేద హరిజన కుటుంబంలో పుట్టి ఆనాడు చంద్రరాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య గారితో సాన్నిహిత్యం కలుసుకొని వాళ్ళతో కలిసి భూపోరాటాలు, వ్యవసాయ కార్మికులకి కూలీ రేట్లు పెంపు గురించి, అదేవిధంగా కమ్యూనిస్టు ఉద్యమంలో రైతుల సమస్యల మీద, దున్నేవాడికి భూమి అని చెప్పని భూమి పంచేదానికి అనేక పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం, కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేసిన గొప్ప వ్యక్తి స్వర్ణ వేమయ్య గారు. పేదరికం అడ్డు కాదని ఆయన ఎంతోమంది పేదల వాడల్లో తిరిగి వాళ్ళ అభ్యున్నతికి, వాళ్ళ అవసరాలు తీర్చేదాని కోసం ప్రభుత్వం నుంచి ఒత్తిడి చేయడం, అదేవిధంగా గూడు లేని వాళ్ళకి గూడు కోసం, పొలం లేని వాళ్ళకి పొలం కోసం పోరాటాలు చేయడమే కాకుండా ప్రభుత్వంతో అనేక విధాలుగా అర్జీలు రాయడం కానివ్వండి, కోర్టుల ద్వారా పోనివ్వండి కానివ్వండి, అనేక విధాలుగా పోరాటం చేసి ఈ జిల్లాలో 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలవడం అనేది క్లియర్గా మనకి అర్థం అవుతుంది. ఏంటంటే ఆయన పేదల పక్షాన, పేద ప్రజల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్న నిస్వార్థ రాజకీయ నాయకుడు ఆయన. అటువంటి గొప్ప వ్యక్తిని ఇవాళ మనం స్మరించుకోవడమే కాకుండా ఆయన్ని ఆదర్శంగా తీసుకోమని పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త వేమయ్య గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆయన బాటలో నడవాలని మేము కూడా ఎమ్మెల్యేలకి, ప్రభుత్వానికి కోరేది ఏంటంటే స్వర్ణ వేమయ్య ఆదర్శంగా తీసుకొని ఆయన ఆదర్శాలు, ఆయన చేసిన పేద ప్రజలకు చేసే సేవల్ని అందరూ కూడా గుర్తుంచుకొని ఆయన తరపున ఆయన బాటలో నడవాలని చెప్పని కోరుతూ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు కూడా వేమయ్య గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడుస్తాం. మేము జిల్లాలో భూమి లేని వాళ్ళకి భూపోరాటాలు చేస్తాం. వ్యవసాయ కార్మిక సంఘం అందరూ కలిసి ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభించున్నాం. ఖచ్చితంగా చేస్తామని చెప్పని సందర్భంగా తెలియజేసి